హోమియోపతి అనేది 200 సంవత్సరాల పురాతనమైన ఒక ప్రత్యామ్నాయ వైద్య విధానం. జర్మనీకి చెందిన శామ్యూల్ హనీమాన్ ప్రపంచానికి హోమియో వైద్యాన్ని అందించారు. భారతదేశంలో ప్రస్తుతం హోమియోపతి వైద్యానికి ఆదరణ పెరుగుతుంది. ఇతర వైద్యంతో పోలిస్తే సురక్షితమైన చౌకైన చికిత్స కారణంగా వేగంగా ప్రజాదరణ పొందుతుందని వరంగల్కు చెందిన హోమియోపతి వైద్యురాలు డాక్టర్ కీర్తి తెలిపారు. సుమారు 10% కంటే ఎక్కువ మంది భారతీయులు దీర్ఘకాలిక వ్యాధుల కోసం హోమియోపతిపై ఆధారపడుతున్నారు. హోమియోపతి మందులతో దుష్ప్రభావాలు ఉంటాయని కొంతమందిలో అపోహ ఉంటుంది. కానీ ఈ మందులతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. హోమియోపతిని సురక్షితమైనదిగా పరిగణిస్తారు. దీర్ఘకాలిక వ్యాధుల కోసం శాశ్వత పరిష్కారంగా హోమియోపతిని ఉపయోగిస్తున్నారు. హోమియోపతి అనేది ఒక సిస్టమ్, ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండి. ఇప్పుడు ఎట్లా అయితే అలోపతి ఉందో, అలోపతి నుంచి ఆయుష్ అనేసి ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ ఉన్నాయి మెడిసిన్స్ లో. ఆయుష్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. దాంట్లో హోమియోపతి అనేది ఒక సిస్టమ్. హోమియోపతిలో అన్ని వ్యాధులకి ఉంటాయండి, ఇది అది అని ఏమీ లేదు. దీర్ఘకాలిక వ్యాధులకి ఉంటాయి, షార్ట్ టర్మ్ గా అక్యూట్ డిసీజెస్ కి కూడా హోమియోపతిలో చాలా మంచి మైండ్ సిమ్టమ్స్, సైకియాట్రిక్ ఇష్యూస్ కి ఉంటాయి. ప్రతి డిసీజ్ కి కూడా హోమియోపతిలో చికిత్స అనేది అందుబాటులో ఉంది. ప్రజల లోపల హోమియోపతి మీద చాలా అవగాహన వచ్చింది. చాలా సదస్సులు గవర్నమెంటే కావచ్చు, లేకపోతే మన పాపులేషన్ లో కూడా చాలా అవగాహన పెరిగింది. రీసెంట్ స్టడీస్ ప్రకారం మన ఇండియాలో 83% ఆఫ్ ద పాపులేషన్, 83% మంది ఆల్రెడీ ఏదో ఒక ప్రాబ్లం కి హోమియోపతి వాడి ఉన్నారు. ఇంకా 1 కోటి మంది దాకా వాడుతున్నారు. హోమియోపతి అనగానే అందరికీ దీర్ఘకాలిక రోగాలే గుర్తొస్తాయండి. అది ఆర్థరైటిసే కావచ్చు, రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, లేకపోతే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఏవైనా దీర్ఘకాలికంగా ఆస్తమా కావచ్చు, జిఆర్డి, ఐబిఎస్, ప్రతిదానికి హోమియోపతిలో మనకి చికిత్స అనేది అందుబాటులో. అది పేషెంట్ ని బట్టి ఉంటదండి. క్రానిసిటీ ఆఫ్ ద అంటే ఎంత కాలం నుంచి ఉంది, పేషెంట్ యొక్క ఏజ్ బట్టి కూడా ఉంటది. ఒక 80 ఏళ్ల వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఒక 50 ఏళ్ల నుంచి వాడుతున్నారు అనుకోండి, అప్పుడు మొత్తం హోమియోపతి తోటి తగ్గుతుంది అనేది కాదు. సో దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటిదంటే హోమియో వాడడం వల్ల ఉపయోగం ఏంటిది అని అంటే, వాళ్ళు వాడుతున్న పవర్ ని ఇంకా తక్కువ చేయడం కావచ్చు, మినిమల్ పవర్ లో వాళ్ళు అదే యూజ్ చేసేటట్టు చేయడం కావచ్చు, లేకపోతే హోమియోపతి వాడినా కూడా వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్, ఇప్పుడు షుగర్ చూడడానికి షుగర్ ఎప్పుడు నార్మల్ గా ఉంటుంది, కానీ వాళ్ళకి షుగర్ లక్షణాలు ఉంటున్నాయి. హోమియో వాడితే ఏమవుతుందంటే ఆ షుగర్ లక్షణాలు అనేటివి కనిపించకుండా, షుగర్ లక్షణాలు లేకపోవడము, వాళ్ళకి నీరసం లాంటివి అలాంటివి ఏమీ లేకుండా యాక్టివ్ గా ఉండడము, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ లైఫ్ క్వాలిటీగా లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్. హోమియోపతి మెడిసిన్స్ వచ్చేసేసి డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఉంటుందండి. లైక్ అది ప్లాంట్ సోర్స్ కావచ్చు, యానిమల్ సోర్స్ కావచ్చు, ఈవెన్ డిసీజ్డ్ పోర్షన్ అంటే తెమడలో నుంచి కూడా మందు ఉన్నాయి, బొద్దింకలలో నుంచి కూడా మందులు ఉన్నాయి, జీవరాశుల నుంచి మందులు ఉన్నాయి, ఖనిజాల నుంచి మందులు ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. సో ఈవెన్ ఎక్స్రే తోటి కూడా మందులు ఉన్నాయి, పాముల నుంచి మందులు ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ ప్రతి లివింగ్ క్రియేచర్ నుంచి కూడా హోమియోపతిలో మందులు అనేటివి తయారు చేస్తారు. అన్ని రకాలుగా సమాజానికి నయం చేస్తుంది, మేలు చేస్తుంది హోమియోపతి. ఇక్కడ రామకృష్ణ సేవా సమితిలో ప్రతి సెకండ్ సండే, 4th సండే ఫ్రీ మెడికల్ క్యాంప్, వరంగల్లో ఉన్నటువంటి వైద్యులందరూ అందుబాటులో ఉంటారు.